दर्शयामि विद्यागणानां शुद्धहारं समर्पयामि नमस्करो हर नमः पार्वती पतये हर हर महादेव लंबोदर गणपति की ओम सुमुखस्ते कदम्बस्ते कपिल गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो विनायकः धूमकेतुर्गणाध्यक्ष बालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः ओम नमो भ्राजपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्तेऽस्तु लंबोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। श्री क्षिप्रगणपतिदेवताभ्यो नमः। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि भावनया అందరూ 3 సార్లు కుడి చేతి వైపుగా ప్రదక్షిణం చేయండి। యాని కాని చ పాపాని జన్మాంతరకుటాని చ కాని కాని ప్రదక్షిణం పదే పదే పాపో అహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాజమాత్మయామి समर्पयामि वृद्धाविलासं श्रीकृष्णाभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि पुनरागमने विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वपरमान्वितं विश्वनारायणो हरिं विश्वमेवेदं गोत्रोद्भवस्य श्रीवासरमणामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं धनञ्जय गोत्रोद्भवस्य वेङ्कटसत्यनारायणराजनामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुम्बस्य आयुष्याभिवृद्ध्यर्थं क्यों सर सर क्या श्री अनघा देवी समेत दत्तात्रेय स्वामिने नमो नमः। फोटो दी दो हमारे तीनों का दुर्गा बहन बैठे अपने से बैठे दुर्गा लक्ष्मी बैठी रही చెప్తాను అది కలర్ సార్ పట్టుకోండి చూడండి టెంపరీ పాటలు వస్తున్నాయి తీసుకొస్తున్నాను రాష్ట్రాల్లో దత్తాత్రేయ పీఠాలు 44 ఉన్నాయి. 44లో పై 4లో ఇది పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఎప్పుడు ఆ స్వామి వచ్చినప్పుడే అక్కడ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతుంది. మిగతా కానీ ఇక్కడ నిరంతరం నిత్యం పురోహితుని ఇక్కడ పెట్టి ఆ పురోహితుడి నిత్యం కార్యక్రమాలు కూడా
దాతల సహకారం చేసి ఈ కమిటీ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఇవన్నీ కూడా నిర్మాణం ఆ యాగశాల అలాగే ఇవన్నీ కూడా ప్రజల యొక్క సహకారంతో ఉన్న సభ్యుల యొక్క సహకారంతో పర్యవేక్షణ స్వచ్ఛందంగా ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించడానికి అవుతే కూడా వాళ్ళు దీంట్లో ఖర్చు లేదు వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ కార్లు వేసుకుని తిరిగి దీన్ని పెద్దగా అభివృద్ధి చేశారు. ఇది మా కైకూరు పట్టణానికి గర్వకారణం. ఈ స్థాయిలో దత్తాశ్రమం ఉండటం మా అందరికీ గర్వకారణం. ఇది ఇలాగే కొనసాగాలని ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి ఖర్చు చేయాలని నేను ఆశిస్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ త్రిమూర్తి స్వరూపం గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనలో జ్ఞానం అనే వెలుగుని నింపి మార్గదర్శకంగా ఉండేవాడే గురువు. మరి అటువంటి గురువుని మరి వ్యాస పౌర్ణమి ఈరోజు మరి గురు పూర్ణిమగా జరుపుకుంటారు అందరూ. ముఖ్యంగా గురు పరంపరలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఈ గురు పూర్ణిమని విశేషంగా జరుపుకుంటారు. సాక్షాత్తు మా గురుస్వరూపమైన అవధూత దత్తాపీఠాధిపతి శ్రీ గణపతి స్వామి వారి దివ్యాశీస్సులతో, అలాగే దత్తపేట ఉత్తరాధికారి శ్రీ దత్త విజయాంతేంద్ర స్వామిజీ వారి దివ్యాశీస్సులతో కైకూరు దత్తక్షేత్రం మరి దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ వందలాది ఆశ్రమాలు స్థాపించి వారి యొక్క బోధల ద్వారా మరి భక్తులకి మరి వారి మన భక్తి నేర్చుకునే విధంగా వాళ్ళ జీవితంలో మరి సుఖపడే విధంగా వారి మార్గదర్శకులుగా ఉంటూ అనేకమైన సూచనలు బోధనలు చేస్తూ మరి మానవాళికి అనేకమైన కృషి చేస్తున్నారు స్వామిజీ వారు. ఈ కైకూరు ఆశ్రమం ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులలో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఎంతో కొంత తన జీవితంలో మన గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన విధంగా తన తోటి వారికి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా వారి ఉన్నంతలో ఉపయోగపడాలని చెప్పని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చెప్పని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పని కోరుకుంటూ జై గురు. పవిత్రమైన గురు పౌర్ణమి చాలా చోట్ల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దత్తాశ్రమంలో అందరూ కలిసి ఈ పూజా కార్యక్రమం తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం అందరూ ఎంతో శ్రద్ధగా పవిత్రంగా మంచి ఉద్దేశాలతో చేస్తారు. అందుకే నాకు ఆయన పిలవగానే నేను వచ్చిన కారణం, నేను ఇప్పుడు కుటుంబంలో సభ్యులు చనిపోవడం వల్ల నేను మైల్లో ఉండి అందరూ వాళ్ళు పిలిచారని సభ్యులందరూ కలపడాలి. ఎందుకంటే వాళ్ళు చేయగలిగితే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మనమే చేయాలి. లేకపోతే చేస్తున్న వాళ్ళని మనం పూర్తిగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అందుకని వాళ్ళకి అండగా ఉండటం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో ఎప్పుడు పిలిచినా వచ్చే వాళ్ళతో వాళ్ళకి మద్దతు తెలియజేస్తామంటే వాళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. మనం అందుకనే వాళ్ళని ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ కార్యక్రమం మొదలుపెట్టడానికి వాళ్ళందరినీ